బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉగాది శోభతో కలకలాడింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఉగాది పచ్చడిలాగే రాష్ట్ర ప్రజల జీవితాల్లో షడ్రుచుల సమ్మేళనం ఉండాలని మంత్రులు ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సరంలో దుష్ట శక్తులకు పరాభవం కలగాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు పాడి పంటలో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దిగ్విజయంగా ఎదగాలని, తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు బట్టి. సంవత్సర సందర్భంగా దుష్ట శక్తులన్నిటికీ పరాభవం జరగాలని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయాలు సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అన్ని కుటుంబాలు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో దిగ్విజయంగా ఎదగాలని, రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి స్థాయిలో అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పండుగ సందర్భంగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు.